గంపలగూడెం మండలం జుంజరాలపాడు ఎన్టీఆర్ జిల్లా. ఈ ఏరియాలో ఎక్కువగా ప్రాబ్లం ఏంటి సార్ అందరిది? ఈ ఏరుకులుడు ఉందండి బాగా. వేరుగులుడు ఉంది. ఇక్కడ ఏం వాడతారు సార్ సాయిల్లో? సాయిలో మందు కట్ల వాడుతామండి. అందరూ మందు కట్టలే వాడతారా? అన్ని మందు కట్లే వాడతాం. మందు కట్టలు తప్ప ఏం వాడరు. సో ఇప్పుడు మనకి చలి ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే ఆరిపోయింది త్వరగా. నీళ్ళు పెట్టే కొద్దిగా సాయిల్ ఎలా ఉంది సార్? గట్టి పడుతుందా, లూజ్గా ఉంటుందా? గట్టి పడుతుందండి. గట్టి పడతా ఉంది. మనిషి బతకాలంటే ఏం కావాలి? ఫుడ్ లేకపోయినా బతుకుతురు. ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలి. మొక్కకి ఏం కావాలి? కార్బన్ డైఆక్సైడ్ కావాలి. కానీ దీని యొక్క వేరు వ్యవస్థకి ఏం కావాలి సార్? ఆక్సిజనే కావాలి. ఏంటి అంటే మొక్క అనేది రెండు విధాలుగా తీసుకుంటుంది. అంటే పైన కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతుంది, సాయిల్లో వేరు వ్యవస్థ ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. ఇప్పుడు మనకి నేల అనేది గట్టిపడిపోతుంది, మరి ఆక్సిజన్ వెళ్తుందా? ఆక్సిజన్ వెళ్ళటం లేదండి. నీళ్ళు పెట్టే కొద్దిగా మీకు గట్టిపడిపోతూ ఉంది, చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అప్పుడు ఏమైంది? మూసుకుపోతే బిగుసుకుంటుందండి. బిగుసుకొని కుళ్ళిపోయిద్ది కింద వేరు. అంతేనే కదా సార్? అంతేనండి. ఇప్పుడు ప్రతి ఏరియాలో కూడా అదే జరుగుతుంది కదా. అవునవును. ఇప్పుడు మీ ఏరియాలో మేజర్ ఏంటి సార్? మా ఏరియాలో మేజర్ ఏరుకులుడు అండి. వేరుకులుడే. మీదండి? మాది వేరుకులుడు. మీది సార్? ఏరుకులుడు. సో రైతు మాటలో విన్నారుగా, ఎక్కడ పట్టినా వేరుకులుడు వేరుకులుడు వేరుకులుడు. ఎందుకు వేరుకులుడు వస్తుంది? మనం ఇప్పటి వరకు రైతులు ఏం చెప్తున్నారు? రసాయనిక ఎరువులే మనం వాడుతున్నాం. ఎందుకు? ఈ మొక్క ఎదగాలి కాబట్టి రసాయనిక ఎరువులు. ఇక్కడ పురుగు వచ్చింది కాబట్టి పురుగు మందు, ఇక్కడ తెగులు వచ్చింది కాబట్టి తెగులు మందు, దోమ వచ్చింది కాబట్టి దోమ మందు, అంతకుమించి ఏం లేదు. ఈ సాయిల్ ఉన్న దేనికి? జస్ట్ బేస్ మాత్రమే. ఈ మొక్క నిలబట్టడానికి మాత్రమే ఈ మట్టి. ఈ మట్టిలో ఏమీ లేదు. ఏమీ లేదు కాబట్టే మొక్క ఎదుగుదలకి కాంప్లెక్స్ కట్లు పోస్తూ ఉంటారు ప్రతిసారి. మనిషికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్, చెట్టు యొక్క వేరు వ్యవస్థ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకనే మన నేలలో సేంద్రీకర్బనం ఎప్పుడైతే పెరిగిద్దో ఆటోమేటిక్గా నేల అనేది గుల్లబారిది. ఇప్పుడు మీరు పక్కన సారు జియాక్సిలను ప్రమోసా వాడారు కదా, ఎలా బాగానే అంటే ఎలా ఉంది? మీరు ఏం అబ్జర్వ్ చేశారు? నల్ల భూమిలో కానీ బాగా దొలదొల్లాడుతుంది, దుల్దుల్లాడుతుంది. వేరు వ్యవస్థ ఎలా ఉంది? మంచిగానే ఉంది, తెల్లగా ఉంది. తెల్లగా ఉంది. బాగుందా? బాగుంది. ఎందుకు? జియాక్సిలు వేయటం వల్ల ఏంది? అందులో 30% కార్బన్ ఉంటుంది కాబట్టి నేల మొత్తం కూడా గుల్లబారిద్ది. అదేవిధంగా ప్రమోసా ఏంది? అందులో ఆర్గానిక్ రిచ్ ఫాస్ఫేట్ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా మొక్కకు ఫుడ్ అందిస్తుంది. అదేవిధంగా ఓఎస్ఏ ఉంటుంది, ఎలాంటి ఒత్తిడి ఉన్నా తగ్గిస్తుంది. అదేవిధంగా లెక్సా కింద వేరు వ్యవస్థకే, మైకాక్సిల్ కింద వేరు వ్యవస్థకే, అదేవిధంగా గ్రిఫిన్. ఇప్పుడు అందరూ ఎన్పీకే వేస్తున్నారు. ఈ ఎన్పీకే పనిచేయాలన్నా కూడా గ్రిఫిన్ ఎన్పీకే అనే బ్యాక్టీరియా కావాలి. ఎందుకు? మీకు నత్రజని పనిచేయాలన్నా కూడా అందులో అజిటోబ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియాస్ కావాలి. అదేవిధంగా ఉన్న రైతులు వేసే డిఏపి అది పనిచేయాలన్నా పిఎస్బి లాంటి బ్యాక్టీరియాస్ కావాలి. అలానే పొటాష్ పనిచేయాలన్నా కేఎంబి లాంటి బ్యాక్టీరియాస్ కావాలి. ఎందులో ఏం వేసినా కూడా 1435 అదే 319 ప్రతి దాంట్లో కూడా ఉండేది నత్రజని, భాస్వరం, పొటాషే. సో ఈ మొత్తం కూడా పనిచేయాలన్నా కూడా గ్రిఫిన్ ఎన్పీకే కావాలి.